డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న బిట్లు ఏంటంటే కుర్దా యుద్ధము. దాన్ని కర్దా యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. ఇది ఏ సంవత్సరంలో జరిగింది అన్నాడు. అసలు ఎక్కడైనా ఇండియన్ హిస్టరీలో కానీ తెలుగు హిస్టరీలో, అది తెలంగాణ హిస్టరీ కానీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కానీ ఎక్కడైనా వచ్చిందంటే వచ్చింది. ఎక్కడొచ్చింది అంటే ఇది 1795లో జరిగిందనేది వాస్తవం. ఈ యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే ఇంకా చూడండి, నిజాము నవాబుల గురించి మీకు తెలుసు. నిజాం నవాబులు, ఈ నిజాం నవాబులు 1724 సంవత్సరం నుంచి మన తెలంగాణ, మన కోస్తా, మన రాయలసీమ, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో కొంత భాగాన్ని పరిపాలన చేస్తున్నారు. ఈ సమయంలో ఇక్కడ పీస్వాలని అద్భుతాలు చేస్తున్నారు. హిందూ పాదుషాహి, ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా తీర్చిదిద్దాలని కలలు కంటున్న వాళ్ళు పీస్వాల్. ఇప్పుడు మనకి స్టోరీ ఏంటంటే 1795లో జరిగింది అన్నాం కదా. 1795లో అప్పటి పీస్వా ఎవరంటే సెకండ్ అసఫ్ జా ఉన్నాడు. సెకండ్ అసఫ్ జా. ఈ సెకండ్ అసఫ్ జా ఎవరు అంటే నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ పీస్వా అప్పుడు ఎవరంటే మాధవరావు. పీస్వా మాధవరావుకి నిజాం అలీ ఖాన్ కి మధ్య జరిగిన యుద్ధమే కుర్దా యుద్ధం అంటారు 1795. మరి ఎందుకు జరిగింది? రెండో నిజాం అలీ ఖాన్ సెకండ్ అసఫ్ జా ఆఫ్ నిజాం అని చెప్పిన వ్యక్తి లేదా ఈ మాధవరావు మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్ళిందంటే, కొద్దిగా చరిత్రలోకి వెళితే పూర్వపరాల్లోకి సెకండ్ అసఫ్ జా తండ్రి నిజాముల్ ముల్క్ నిజాం రాజ్యాన్ని స్థాపించినప్పుడు మహారాష్ట్రలతో గొడవ పెట్టుకొని వాళ్ళతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధాలు 3 సార్లు జరిగినాయి. ఆ యుద్ధాల్లో ఈ నిజాం ఓడిపోయి ఏం చేసిందంటే మహారాష్ట్రలకి చౌత్ సర్దేశ్ముఖి పన్నులు ప్రతి సంవత్సరం నేను చెల్లిస్తానని చెప్పి వాళ్ళకి సామంతులు అయ్యాడు. ఫస్ట్ నిజాం అధికారంలో ఉన్నంత కాలం మహారాష్ట్రలకి చౌత్ సర్దేశ్ముఖి పన్నులు చెల్లిస్తూ వచ్చాడు. తండ్రి వెళ్ళాడు, కొడుకు వచ్చాడు. కొడుకు ఏం చేశాడు? అదే విధానాన్ని కంటిన్యూ అవుతుండు. అంటే మహారాష్ట్ర పీస్ వాళ్ళకి ఈ చౌత్ సర్దేశ్ముఖ్ అనే పన్ను కడుతూ వస్తున్నాడు. ఇప్పుడు మహారాష్ట్రలకి ఈ చౌత్ సర్దేశ్ముఖి పన్ను ఎప్పుడు కట్టకుండా ఉండాలంటే వీళ్ళు వాళ్ళని ఓడిస్తేనే ఆ పన్ను నుంచి మినహాయింపు పొందటానికి అవకాశం ఉంటుంది. అయితే నిజాం అలీ ఖాన్ ఇతడు 1761లో చక్రవర్తి అయ్యింది, సెకండ్ అసఫ్ జా. ఇతడు ఈ ట్యాక్స్ ని పే చేస్తూ వస్తూ ఇతడు 1795లో ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే, నాతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారు. నాకే కష్టం వచ్చినా కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటారు. అలాంటప్పుడు ఇంత మంచి బ్రిటిష్ వాళ్ళు నా వైపు ఉన్నప్పుడు నేను ఈ మహారాష్ట్ర మాధవరావుకి ఎందుకు చౌత్ సర్దేశ్ముఖి పన్ను కట్టాలి? అందుకని నేను ఈయన మీదకి యుద్ధానికి వెళ్ళిందనుకో బ్రిటిష్ వాళ్ళు నాకు ఖచ్చితంగా సహకారం చేస్తారు. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు సహకారం చేస్తారంటే, అప్పటికే బ్రిటిష్ వాళ్ళు కర్ణాటక యుద్ధాల్లో సక్సెస్ అయ్యి ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం ఏరియా మొత్తం విస్తృతంగా వ్యాపారాలు చేసుకుంటారు. కోస్తా జిల్లాలని 1766 సంవత్సరం నుంచే బ్రిటిష్ వాళ్ళు మన నిజాం ఒప్పించి తీసుకున్నారు. మన నిజాంకి బ్రిటిష్ వాళ్ళకి మంచి సంబంధాలు ఉండటంతో ఈ నిజాం ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, వీళ్ళు ఇంత క్లోజ్గా ఉంటారు కాబట్టి నేను నా శత్రువు మీదకి యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా వస్తారన్న ఆశతో ఇతడు 1795లో మాధవరావు మీదకి యుద్ధానికి వెళ్ళిండు. అంటే మాధవరావు ఒక్కడు ఉండడు. మాధవరావు పీస్వా పెద్ద బలగం సినిమా ఉందనుకోండి. మహారాష్ట్ర అంటే గిరిల్లా సైన్యం దుమ్ము లేపుతారు. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిండు. ఈయన ఎక్స్పెక్టేషన్ ఏంటి? నేను ఒక్కడినైతే గెలవను, బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ ఉంటారు కదా అని చెప్పి వీడు ఏం ఆలోచించుకొని నిద్రమోకోడు యుద్ధానికి పోయిండు. పోతే బ్రిటిష్ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, మాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఈయనకి తటస్థంగా ఉండిపోయారు. అంటే మేము వాళ్ళకి సహాయం చేయం, మీకు సహాయం చేయమన్నారు. దీంతో ఘోరం ఓడిపోయాడు నిజాం అలీ ఖాన్. పిచ్చి కొట్టుడు కొట్టారు నిజాం అలీ ఖాన్ని. ఈ యుద్ధంలో ఓడిపోయినటువంటి నిజాం అలీ ఖాన్ మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళకి చౌత్ సర్దేశ్ముఖి పన్నులు చెల్లించక తప్పలేదు. అందుకని చూడండి, ఈ బాధలు అంటే చూడండి, నాకు స్నేహంగా ఉంటూనే నాకు ఎలాంటి సహాయం చేయలేదనే బాధ ఇతనిలో బ్రిటిష్ వాళ్ళ మీద కోపం వచ్చేటట్టు చేసింది.
అందుకని రేమాండ్ అని ఒక స్పెషల్ ఆఫీసర్ని తీసుకొచ్చి తన సైనికులకు శిక్షణ ఇప్పించాడు. ఫ్రెంచి అధికారి అయిన రేమాండ్ను తీసుకొచ్చి తన సైనికులకు శిక్షణ ఇప్పిస్తుంటేనే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు భయమైంది. వీరికి మనం కుర్దా యుద్ధంలో సహాయం చేయలేదన్న కోపంతోనే మన శత్రువు అయినటువంటి ఫ్రెంచి దేశానికి చెందిన రేమాండ్ను తీసుకొచ్చి ఇతను తన సైనికులకి ఆధునిక పద్ధతుల్లో ట్రైనింగ్ ఇప్పిస్తాడు. ఎట్లయినా చేసి ఇతన్ని మన వైపు తిప్పుకోవాలని చెప్పి వెల్లస్లీ అనేవాడు వచ్చిన తర్వాత సైన్య సహకార ఒప్పందాన్ని ప్రవేశపెట్టించి ఇతనితోనే తొలిసారిగా సంతకం పెట్టించారు. ఆ విషయం పక్కన పెడితే కుర్దా యుద్ధం అనేటటువంటిది మహారాష్ట్రలకి నిజాంకి సెకండ్ అసఫ్జాకి జరిగింది. 1795లో జరిగింది. ఈ యుద్ధంలో నిజాం ఓడిపోయాడు. మహారాష్ట్ర పేరు ప్రతిష్టలు అద్భుతంగా ఒక వెలుగెలిగినాయి. ఇంకొక ముఖ్యమైన విషయం విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మహారాష్ట్రులు ఘన విజయం సాధించిన ఒక చివరి యుద్ధం ఏదయ్యా అంటే ఈ కుర్దా యుద్ధమే. ఇక మహారాష్ట్రులు తమ జీవితంలో ఏ యుద్ధంలో గెలవలేదు. ఈ 1795లో జరిగిన యుద్ధమే చిట్ట చివరి యుద్ధము, వాళ్ళ గెలుపు కారణమైన యుద్ధం, వాళ్ళు గెలిచిన చిట్ట చివరి యుద్ధంగా చెప్తారు. తర్వాత కాలంలో ఇక మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోయి అసలు పీస్వా పదవిని పోగొట్టుకున్నారు మహారాష్ట్ర వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్, దత్త స్వీకారంతో సంబంధం లేకుండా డల్హౌసీ ఆక్రమించిన రాజ్యం ఇది అన్నాడు. దత్త స్వీకార పద్ధతి అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం, అదేదో కొత్త సిద్ధాంతం అనుకునేరు. రాజ్య సంక్రమణ సిద్ధాంతంతో సంబంధం లేకుండా డల్హౌసీ ఆక్రమించిన రాజ్యం అంటే నాగపూరు, సతారా, ఝాన్సీ, అయోధ్య, రోహిల్ఖండ్ అంటే అయోధ్య అనేటటువంటి రాజ్యాన్ని డల్హౌసీ అక్రమంగా ఆక్రమించాడు. విషయం ఏందయ్యా అంటే ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1848వ సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టాడు. డల్హౌసీ రావటమే భారతదేశంలో ఉన్న సంస్థానాధిపతులందరినీ కూర్చోబెట్టి ఏమని చెప్పిందంటే భారతదేశంలో ఉన్న రాజ్యాల్లో నెంబర్ 1, నెంబర్ 2 జోలికి నేను వెళ్ళను. నెంబర్ 3 చిన్న రాజ్యాలు ఉంటాయే ఆ రాజ్యాల్లో వారసుడు లేకపోతే ఆ రాజ్యాలన్నింటినీ నేను ఆక్రమించుకుంటా అని చెప్పాడు. అలా ఆక్రమించుకుంటానని చెప్పిన ప్రకారంగానే చూడండి సతారా, సంబాల్పూర్, ఉదయ్పూర్, నాగపూర్, జోధ్పూర్, బికనూర్ ఈ రాజ్యాలన్నింటినీ ఆక్రమించి పడేశాడు. అర్థమైందా? సతారా, సంబాల్పూర్, నాగపూర్, ఉదయ్పూర్, జోధ్పూర్, బికనూర్ ఈ రాజ్యాలన్నింటినీ ఆక్రమిస్తే ఈ అయోధ్య అనే రాజ్యాన్ని మాత్రం ఝాన్సీని కూడా 1853లో ఆక్రమించాడు. 53లో అయోధ్యని మాత్రం పిల్లలు లేరనే కారణంతో ఆక్రమించలేదు. పరిపాలన బాగలేదనే కారణంతో ఆక్రమించాడు. ఎలా అంటే అయోధ్య కూడా పంపించాడు. నీ రాజ్యాన్ని నేను ఆక్రమించుకుంటున్నప్పా అని చెప్పి ఆనాటి అయోధ్య చక్రవర్తి వజీద్ అలీషా వర్తమానం పంపించాడు. నీ రాజ్యాన్ని నేను ఆక్రమించుకుంటున్నాను. ఆయన ఏమన్నాడంటే నీకంత సీన్ లేదు, నాకు 14 మంది పిల్లగాళ్ళు ఉన్నారని చెప్పి అరే పెద్దోడా అనగానే మొత్తం కబడ్డీ ప్లేయర్స్ వచ్చినట్టు వచ్చారు. వస్తే డల్హౌసీ ఏమని వర్తమానం పంపించిందంటే ఓరి పిచ్చోడా నీకు పిల్లలు లేరని నేను రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి నీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు నాకు తెలుసు, కానీ సత్పరిపాలన మంచి పరిపాలన లేదన్న కారణంతో నీ రాజ్యాన్ని ఆక్రమించుకుంటుందని చెప్పి అయోధ్య రాజ్యాన్ని ఆక్రమించారు. ఈ బిట్టిని వేరే టైప్ లో కూడా అడగొచ్చు. ఎలా అడగొచ్చు అంటే ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏదంటాడు, భిన్నమైనది ఏదంటాడు. అసలు ఏంది ఎక్కడ ఏంటని అడగడు, భిన్నమైందని ఏది అడుగుతాడు. ఏ సతారా, బి సంబాల్పూర్, సి ఝాన్సీ, డి అయోధ్య అంటాడు. అంటే ఆయన అడిగే ఉద్దేశం ఏంటంటే ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏదంటే మీరు అయోధ్య పెట్టాలి. ఎందుకు అయోధ్య పెట్టాలంటే ఈ 3 రాజ్యాలను పిల్లలు లేరని ఆక్రమిస్తే ఇది సత్పరిపాలన అనే ఉద్దేశంతో ఆక్రమించాడు. అందుకని ఇక చూడండి ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏదంటే ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంతమా, ఇది డల్హౌసీ ఆక్రమించిందా, దాని పూర్వపరాలేంది, వజీద్ అలీషాని అడగడు. అసలు ఈ విషయం మీద నీకు గ్రిప్ ఉంటే ఎమ్మటి గుర్తుపడతావు. నా పిచ్చోడా అర్థమైంది నాకు. నువ్వు అడిగిన విషయం ఏంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి సంబంధించిన బిట్ ఇది, కాకపోతే దాన్ని డిఫరెంట్ గా అంటే కొద్ది విభిన్నంగా అడుగుతున్నావు. చూడండి భిన్నమైనది ఏదని అడుగుతున్నావు అంటే డల్హౌసీ భిన్నంగా ఆక్రమించిన రాజ్యం ఏదని నన్ను టెస్ట్ చేయడానికి నువ్వు అడుగుతున్న ప్రశ్న
అని మనకి ఐడియా వచ్చేటట్టు ఉంటది. మొత్తానికైతే సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే వాళ్ళు 30 కోణాలు నడుకొని మనకేంది. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి కర్మాగార చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అన్నాడు అంటే దీన్ని మొట్టమొదటి ఫ్యాక్టరీల చట్టం లేదా పారిశ్రామిక చట్టం అనే పేరుతో పిలుస్తారు. ఈ చట్టాన్ని చేసింది ఎవరు అన్నారు. బెంటింగ్, రిప్పను, కర్జను, లిట్టను, కానింగ్. భారతదేశం మొట్టమొదటి కర్మాగార చట్టాన్ని చేసినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. రిప్పను 1880 నుంచి 1884 వరకు భారతదేశానికి వైస్రాయ్గా పనిచేశాడు. ఈయన వచ్చే నాటికి బొంబాయి, కలకత్తా, అహ్మద్ నగర్ ఇలాంటి కాస్మోపాలిటన్ సిటీస్ అంటే పారిశ్రామిక నగరాలలో కార్మికుల పరిస్థితి ఎలా ఉండేదంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల్లో రోజుకి 11 గంటల నుంచి 12 గంటల వరకు పనిచేయించుకునే వాళ్ళు. బాల కార్మికులు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి కర్మాగారాల్లో పనిచేయించుకునే వాళ్ళు. రెండోది ఏంటంటే బాలింతలు ఉంటారు కదా, ఆ బాలింతల్ని కూడా రోజుకి 10 గంటల పైన పనిచేయించుకునే వాళ్ళు. ఆడవాళ్ళకి ఒక జీతం, మగవాళ్ళకు ఒక జీతం అని చెప్పి భేదాభిప్రాయాలు కల్పించేవాళ్ళు. ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే కార్మికుల పరిస్థితి దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. దీన్ని గమనించినటువంటి రిప్పన్ ఏం చేశాడంటే అసలు వీళ్ళు మనుషులు అనుకుంటారా యంత్రాలు అనుకుంటారా అని చెప్పి ఈయన 1881 సంవత్సరంలో మొదటి ఫ్యాక్టరీల చట్టం తీసుకొచ్చాడు. ఈ చట్టం ప్రకారం ఏంటంటే బాల కార్మికులు వద్దని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కదా. బాల కార్మికులను పెట్టుకోండి, కాకపోతే ప్రమాదకరమైనటువంటి వాటిలో వాళ్ళని పెట్టుకోవద్దు. అదేవిధంగా కార్మికులని ప్రమాదకరమైన పరిశ్రమల్లో పెట్టుకోవటం అనేది తగ్గించాలి ఒకటి. రెండో విషయం ఏందయ్యా అంటే శ్రామికులకి 9 గంటల కంటే ఎక్కువ కనుక పని చేయించుకుంటే లైసెన్సులు రద్దు చేస్తా అని చెప్పారు. బాలింతలకి వాళ్ళ పిల్లలని ఆడించుకోవటానికి పని టైంలోనే మధ్యలో విరామ సమయం ప్రకటించాలి అని చెప్పి ఫ్యాక్టరీల మీద ఉక్కుపాదం మోపినటువంటి వైస్రాయ్ ఎవరయ్యా అంటే మన రిప్పన్. అప్పటి నుంచే రిప్పన్కి భారతదేశంలో గొప్ప మానవతావాద అనేటటువంటి పేరు వచ్చింది. ఆయన అదొక్కటే చేయలేదు, ఎన్నో చేశాడు. మీకు తెలుసు, స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటారు లార్డ్ రిప్పన్ని. మన తెలుగు ప్రాంతాన్ని సందర్శించిన మొట్టమొదటి వైస్రాయ్, మన తెలుగు ప్రాంతాన్ని మన హైదరాబాద్కు వచ్చిన మొట్టమొదటి వైస్రాయ్ అంటే కూడా లార్డ్ రిప్పన్నే చెప్తారు. నెక్స్ట్ 1857 గొప్ప తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం ఇది అన్నాడు. ఝాన్సీ, కాన్పూర్, బెరిల్లీ, మీరట్, లక్నో అంటే మీరట్ అనే ప్రాంతంలో 1857 సంవత్సరం మే నెల 10వ తారీఖు నాడు సిపాయి తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ సిపాయి తిరుగుబాటు మీరట్ లో ప్రారంభం కావడానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే సిపాయిలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం అదొకటని చెప్తారు. రెండో విషయం ఏందయ్యా అంటే ఈ మంగల్ పాండే అనే వ్యక్తిని కలకత్తాలో బారక్పూర్ అనే ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు. ఆ ఉరితీతకు వ్యతిరేకంగా మంగల్ పాండే దళంలో ఉన్నటువంటి 85 మంది సైనికులు మంగల్ పాండేని ఎందుకు ఉరి తీశారని చెప్పి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే ఆ నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళని మనకి ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటకు తరలిస్తుంటే వాళ్ళని కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీస్తుందో ఏమో అన్న ఉద్దేశంతో మీరట్ లో 1857 మే 10వ తారీఖు నాడు సిపాయిలు పెద్ద మొత్తాన ఉద్యమం చేసి ఆ ఢిల్లీలో వాళ్ళని దాచిపెట్టబోయేటటువంటి అంటే కారాగారాలని బద్దలు కొట్టి వాళ్ళని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరట్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈయన 1857 మే 10వ తారీఖు నాడు సిపాయిల తిరుగుబాటు ప్రారంభిస్తామని చెప్పి సిపాయిలు ప్రకటించగానే అప్పుడు ఉత్తరప్రదేశ్ లో మధుర పుణ్యక్షేత్రం మీ అందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్ మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం. ఆ శ్రీకృష్ణుడి జన్మస్థలమైనటువంటి మధురలో పీఠం ఉండేది, దాన్ని మధుర పీఠం అంటారు. ఆ మధుర పీఠాధిపతి అయినటువంటి స్వామి విరజానంద సిపాయిలకి ఏమని చెప్పిందంటే క్యాలెండర్ ప్రకారంగా అంటే తిథులు, వారాలు, నక్షత్రాల ప్రకారం చూస్తే మే 10వ తారీఖు నాడు మీరు సిపాయిల తిరుగుబాటు ప్రారంభిస్తే సక్సెస్ కారు. నా మాటిని మే 31వ తారీఖు నాడు సిపాయిల తిరుగుబాటు ప్రారంభించండి, గ్రాండ్ సక్సెస్ అవుతారని చెప్పారు. కానీ ఆయన మాటని ఈ సిపాయిలు పట్టించుకోలేదు. మొత్తానికైతే మే 10వ తారీఖు నాడు సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది మీరట్లో. నెక్స్ట్ గ్వాలియర్ ముట్టడించాలని ప్రకటించిన పథకాన్ని గ్వాలియర్ ని ముట్టడించాలని పథకాన్ని పన్నిన వాడు ఎవరు అన్నారు. గ్వాలియర్ అనేటటువంటిది ఝాన్సీ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న సంస్థానం. ఈ గ్వాలియర్ అనేటటువంటి ముట్టడించాలనేటటువంటి పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే తాంత్యా తోపే అనేటటువంటి వ్యక్తి పన్నాడు. ఒక విషయం ఏంటంటే
ఝాన్సీ లక్ష్మీబాయికి సపోర్ట్ ఇవ్వటానికి తాంత్యా తోపే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడంటే ఆయన ఫస్ట్ ఎక్కడున్నాడు అంటే నానాసాహెబ్తో కాన్పూర్లో సిపాయి తిరుగుబాటు నడిపించాడు. నానాసాహెబ్ పరిస్థితి తట్టుకోలేక నేపాల్కు పారిపోతే నాయకుడే లేనప్పుడు నేను కాన్పూర్లో ఉద్యమాన్ని ఎలా నడిపిస్తానని చెప్పి తాంత్యా తోపే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గరికి వెళ్ళాడు. ఝాన్సీ లక్ష్మీబాయితో ఉద్యమం చేసేటప్పుడు ఆయన చేసిన ప్లాన్ ఏంటంటే తాంత్యా తోపే గ్వాలియర్ రాజ్యాన్ని కూడా మనం ఆక్రమించుకుంటే అక్కడ ఉన్నటువంటి గ్వాలియర్ రాజ్యంలో ఉన్న సిపాయిలు కూడా మనకి సపోర్ట్ ఇస్తారు, అప్పుడు ఉద్యమం తీవ్రతరం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే గ్వాలియర్ రాజు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వబోతున్నాడు, వాని అంతు చూద్దాం, వాడిని చంపేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ తర్వాత సైనికులు కానీ మనకు సపోర్ట్ ఇస్తారన్న ఉద్దేశంతో ఎక్కువగా దూరదృష్టితో ఆలోచించిన వ్యక్తి తాంత్యా తోపే. కానీ ఇది సక్సెస్ కాలేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే 1850 తిరుగుబాటు విఫలమవుతానికి కారణం ఏందన్నాడు. 1850 సిపాయిల తిరుగుబాటు విఫలం కావడానికి కారణం ప్రజల ఆదరణ లేకపోవటం, సంస్థానాధిపతుల మద్దతు లేకపోవటం, మహమ్మదీయుల పూర్తి సహకారం లేకపోవటం, దక్షిణ భారత పరిపాలకుల కలయిక లేకనా, విదేశీయుల సహకారం లేకనా అంటే విదేశీయుల సహకారం అవసరం లేదు, దక్షిణ పరిపాలకుల కలయిక లేకపోయినా కాదు, మహమ్మదీయులు పూర్తి సహకారం లేకపోయినా అంటే అసలు ఈ ఉద్యమంలో ఈ సిపాయిల తిరుగుబాటు ఎక్కువ మంది పాల్గొన్న వాళ్ళే ముస్లింస్ పూర్తి సపోర్ట్ ఉన్నది. నెక్స్ట్ సంస్థానాధిపతులు మద్దతు లేకపోవడం అంటే సంస్థానాధిపతులు అందరూ మద్దతు ఇవ్వకపోయినా కొంతవరకు మెజారిటీ వాళ్ళు మద్దతు ఇచ్చారు, ఉద్యమం తీవ్రతరం అయింది. కాకపోతే ఇక్కడ ప్రధాన మైనస్ ఏంటంటే ప్రజల ఆదరణ లేకపోవటం అనేది సిపాయిల తిరుగుబాటుకి విఫలం కావటానికి ప్రధానమైన కారణం. అదేంటి 1850 సిపాయిల తిరుగుబాటు సమయంలో సిపాయిలకి ప్రజల మద్దతు లేదా అంటే భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులైన మధ్యతరగతి ప్రజలు సిపాయిల తిరుగుబాటు సక్సెస్ కావద్దని కోరుకున్నారు. ఎందుకు సిపాయిల తిరుగుబాటు సక్సెస్ కావద్దని కోరుకున్నారంటే మధ్యతరగతి వాళ్ళలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. హిందువుల యొక్క ఆలోచన ఎలా తయారైందంటే భారతదేశాన్ని ఇస్లాం మొత్తం చక్రవర్తులే పరిపాలన చేస్తే వాళ్ళ మతం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, వాళ్ళ అధికార భాష అయినటువంటి పారసీకాను ఉర్దూను రాజభాష చేసుకున్నారు. వాళ్ళలో వాళ్ళు తన్నుకోవటం, వాళ్ళు గెలుసు ఉంది విందులు వినోదాలు చేసుకోవటం తప్పితే మిడిల్ క్లాస్ వాళ్ళని ముఖ్యంగా హిందువులను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ప్రతిభ కంటే మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతిభ ఉన్న హిందువులకు ఎవరికి కూడా మంచి సదవకాశాలు కల్పించలేదని మానసిక ఆలోచన మానసికంగా వాళ్ళు స్థిరపడిపోయారు. అందువలన విషయం ఏంటంటే దేశం మొత్తం ఉవ్వెత్తున కొన్ని ఏరియాల్లో ఉద్యమం వస్తున్నప్పటికీ కూడా సాధారణ ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఏం ఆలోచించారంటే ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేయాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ విద్యా విధానం ప్రవేశపెట్టారు, దీనివల్ల అందరూ చదువుకోవటానికి అవకాశం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ప్రతిభ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం ప్రారంభించారు. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన మంచి పని, ఎందుకంటే క్వాలిటీ ఉన్న వాళ్ళు రంగంలోకి వస్తున్నారు. మూడో విషయం ఏంటంటే హిందువుల యొక్క ప్రాధాన్యతను బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు. అదే మన భారతదేశంలో ముస్లిం చక్రవర్తులు ఈ మొఘల్స్ కానీ ఢిల్లీ సుల్తాన్ అంతా వాళ్ళ కేటగిరీ వాళ్ళ కోటరీ వాళ్ళని డెవలప్ చేసుకున్నారు తప్పితే సామాన్యులకు ఒరిగింది ఏం లేదన్న ఆలోచన వచ్చింది. అందుకని మద్రాసు, కలకత్తా, బొంబాయి ఏరియాలలో మన ఆంధ్రాలో కూడా కొన్ని ఏరియాలలో ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేయాలని చెప్పి ప్రజలు ప్రత్యేకంగా ర్యాలీ తీశారంటే ఆలోచించుకోండి. ఇది ప్రజల సహకారం లేకపోవటం వల్ల తిరుగుబాటు విఫలమైందని చెప్తారు. నెక్స్ట్ ఈ యుద్ధం ఫలితంగా బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ఆంగ్లేయుల పరమైంది అన్నాడు. ఈ యుద్ధ ఫలితంగా బెంగాలు, బీహార్, ఒరిస్సాలో ఆంగ్లేయుల పరమైనవి అంటే మూడో కర్ణాటక యుద్ధం, మూడో పానిపట్ యుద్ధం, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, మూడో మరాఠా యుద్ధం. అంటే బక్సార్ యుద్ధ ఫలితంగా బీహార్, బెంగాల్, ఒరిస్సా బ్రిటిష్ వాళ్ళ పరమయ్యాయి. బక్సార్ యుద్ధం 1764 సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖు నాడు జరిగింది. ఈ యుద్ధం జరగటం వల్ల ఏమైంది, మొఘల్ చక్రవర్తి రెండవ షాలం అనేటటువంటి వ్యక్తి ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళతో అలహాబాద్ సంధి చేసుకున్నప్పుడు ఒప్పందం ప్రకారం బీహార్, బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అక్కడ బ్రిటిష్ వాళ్ళు దివానీ అధికారం, నిజామత్ అధికారం అని చెప్పి 2 అధికారాలు ప్రవేశపెట్టారు. వాటిని ద్వంద్వ ప్రభుత్వ విధానం అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ మహమ్మదీయుల పునరుద్ధరణకు బాధ్యుడైన ముస్లిం నాయకుడు ఎవరు అన్నారు. మహమ్మదీయుల పునరుద్ధరణకు బాధ్యుడైన ముస్లింలు ఎవరయ్యా అంటే హసన్ ఇమాము, మౌలానా మహమ్మద్ అలీ, సయ్యద్ అహ్మద్ ఖాను, డాక్టర్ అన్సారీ జిన్నా. అంటే డాక్టర్ అన్సారీని మహమ్మదీయుల పునరుద్ధరణకు ముస్లిం నాయకుడు అని చెప్తారు.
ముస్లిం నాయకుడు అన్నాడు. చూడండి, సంఘ సంస్కరణ నాయకుడు కాదు, సంఘ సంస్కరణ ఉద్యమకారుడు కాదు, రాజకీయ నాయకుడు అంటే చూడండి ఎంఏ అన్సారీ. ఎంఏ అన్సారీ ఎందుకు అంటున్నామంటే 1927 సంవత్సరంలో మద్రాసులో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశమైనప్పుడు నాయకత్వం వహించిన, అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ అన్సారీ. ఓకే, డాక్టర్ మహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి అధ్యక్షుడయ్యాడు. ఈయనని ముస్లింల యొక్క పునరుద్ధరణకు నాయకుడిని ఎందుకంటారంటే భారత జాతీయ కాంగ్రెస్ లో మితవాద యుగం కాలంలో కొంతమంది ముస్లింలు జాతీయ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారు. తర్వాత కాలంలో 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ వచ్చిన తర్వాత ముస్లింస్ అనే వాళ్ళు జాతీయ కాంగ్రెస్ కి ఎడమొహం పెడమొహం లాగా ఉంటూ అసలు సామాన్య ఎవరు కూడా సమావేశానికి వచ్చేవాళ్ళు కాదు. 1906 సంవత్సరం నుంచి ఈ ఎంఏ అన్సారీ అధ్యక్షత వహించేంత వరకు జాతీయ కాంగ్రెస్ లో హిందువుల హడావుడి ఎక్కువ ఉండేది, కానీ ముస్లింస్ చాలా తక్కువ ఉండేది. ఈయన ఎప్పుడైతే అధ్యక్షుడిగా పెట్టారో హిందువుల సమావేశానికి ముస్లింస్ కూడా ఎక్కువగా హాజరు అయ్యారు. అంటే జాతీయ కాంగ్రెస్ అంటే అది మత ప్రాతినిధ్యం కాదు, అది అందరికీ సంబంధించిన సంస్థ అన్నట్టుగా ఈయన క్రియేట్ చేసిండు. అందువల్లనే తర్వాత కాలంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీళ్ళందరూ కూడా జాతీయ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏమో దేశానికి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కాలంలో మీకు తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి ప్రత్యేకం ఒక ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చారు. ఆ ఉద్యమం పేరే దియోబందీ ఉద్యమం అంటారు. దియోబందీ ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి ఉద్యమం. అంటే ఇస్లాం ఉద్యమాల్లో వహబీ ఉద్యమం ఉంది, అలీగఢ్ ఉద్యమం ఉంది, దియోబందీ ఉద్యమం ఉంది. అయితే దియోబందీ ఉద్యమేమో జాతీయ కాంగ్రెస్ కి పూర్తి సపోర్ట్ ఇస్తే అలీగఢ్ ఉద్యమేమో ముస్లిం లీగ్ పాకిస్తాన్ కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 19వ శతాబ్దంలో ప్రముఖ ముస్లిం నాయకుడు ఎవరు అన్నారు. 19వ శతాబ్దంలో ప్రముఖ ముస్లిం నాయకుడు ఎవరు అని అంటే ఇందులో సోది లేకుండా డైరెక్ట్ బిట్టు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ని 19వ శతాబ్దంలో ప్రముఖ ముస్లిం నాయకుడు అని ఎందుకు అంటామంటే ఈయన హిందువులలో ఎలా అయితే చైతన్యంని రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, వివేకానందుడు వీళ్ళందరూ తీసుకొచ్చారో ఇస్లాం మతం వాళ్ళలో చైతన్యం తీసుకురావటం కోసం సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి నడుం కట్టిన ముస్లిం నాయకుడు ఎవరయ్యా అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1875లో అలీగఢ్ అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఉత్తరప్రదేశ్ లో అలీగఢ్ లో. ఆ అలీగఢ్లో ఉద్యమాన్ని తీసుకురాబట్టి ఆయన ప్రారంభించిన ఉద్యమానికి అలీగఢ్ ఉద్యమం అని పేరు వచ్చింది. ఈయన ఆ ఉద్యమం తీసుకొచ్చిన తర్వాత విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా అలీగఢ్ పాఠశాలల్లో చదువుకున్నారు. ముస్లిం విద్యార్థులు, వాళ్ళలో చైతన్యం పెరిగింది. ఒక విధంగా భారతదేశంలో ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళందరూ పునరుద్ధరణ అంటే అభివృద్ధి ఎవరి నాయకత్వంలో జరిగిందంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నాయకత్వంలో జరిగింది. హిందూ మతం వాళ్ళకి లేదా హిందూ సమాజానికి రాజా రామ్మోహన్ రాయ్ పునర్జీవన పితామహుడైతే ఈయన ఇస్లాం మతం వాళ్ళకి పునర్జీవన పితామహుడు అంటారు. అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి.